జేఏసీ చైర్మన్ రామకృష్ణ గారు, బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థి చైర్మన్ నరసింహన్ గారు, అన్ని సంఘాల సమన్వయ చైర్మన్ కృష్ణ గారు, మిగతా దాదాపు భరత్ గారు, సాయి, నందగోపాల్, ఉదయ్, దాదాపు 30-40 సంఘాల యొక్క ప్రతినిధులు హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారి దగ్గరికి వచ్చి మరి వారి తరఫున వచ్చిన వ్యక్తితో మాట్లాడడం జరిగింది. ఈ రాష్ట్రంలో 12,50,000 మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ బకాయి ఇయ్యనందుకు వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా ప్రైవేట్ కాలేజీలలో ఇరుక్కుపోయినాయి. దానికి సంబంధించినటువంటి కేసు ప్రైవేట్ కాలేజీ వాళ్ళందరూ హైకోర్టుకు పోయింది. గవర్నమెంట్ ఇస్తలేదు, మేము స్టూడెంట్స్ దగ్గరనే వసూలు చేసుకుంటాం అని చెప్పి. మరి ప్రైవేట్ యజమాని కూడా తప్పులేదు, ఎందుకంటే వాళ్ళు ప్రైవేట్ కాలేజీలు పెట్టుకొని ప్రైవేట్ కాలేజీ వాళ్ళే 12 దాదాపు 2,40,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి జీతభత్యాలు ఇచ్చి నడుపుతున్న వాళ్ళు. సక్రమంగా ఫీజులు వస్తే నడుస్తాయి. మరి వీళ్ళు బకాయిలు పట్టేందుకు వాళ్ళ పరిస్థితి ఏమైందంటే ప్రైవేట్ కాలేజీ వాళ్ళు కూడా బిల్డింగ్ ప్రైవేట్లో ఉన్నాయి, కిరాయికి కిరాయి కట్టలేక, కరెంట్ బిల్లు కట్టలేక, నీళ్ళ బిల్లు కట్టలేక చివరకు వాళ్ళ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ కూడా జీతాలు ఇవ్వలేక నడుస్తూ ఉంది. మరి జీతాలు లేకుండా ఏ లెక్చరర్ ఎట్లా నాణ్యమైన విద్య అభ్యసిస్తాడు చెప్తాడు. జీతాలు లేనందుకు 4-5 నెలల జీతాలు లేనందుకు పనిచేసే లెక్చరర్స్ కానీ పనిచేసే సిబ్బంది కానీ సరిగ్గా పనిచేయరు. ప్రభుత్వం బాధ్యత. ఇలా ప్రభుత్వం విద్యను అందిస్తాం, నాణ్యతమైన విద్యను అందిస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇలా సర్టిఫికేట్ లేక, చదువులో లేక, ఏదైనా ఉద్యోగం చేయలేక ఇరుక్కపోయి ఉన్నారు. దాని మీద కేసు నడుస్తుందని తెలిసినా రేపు 30 తారీఖు నాడు ఆర్గ్యుమెంట్ ఉందన్న ఈ రోజు వరకు కౌంటర్ వేయలేదు. అంటే ఈ రోజు వరకు కౌంటర్ వేయలేదంటే ఉద్దేశం ఏంది? రేపు కోర్టు జడ్జిమెంట్ కౌంటర్ వేయనందుకు యజమాని తరఫున వస్తుంది. మరి అప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్ అంటే కోర్టు తీర్పు ప్రకారము స్టూడెంట్సే కట్టుకోవాలి, మేమేం చేస్తామంటారు అన్నా ఇది చెప్పడానిక. మీ యొక్క ఉద్దేశం ఏంటంటే కోర్టు తీర్పు అనుకూలంగా కాలేజీ యజమాన్యాలకు వచ్చేటట్లు చేసి తీర్పు మీద దొబ్బి పేద ప్రజల స్టూడెంట్స్లో భూములు అమ్ముకొని వాళ్ళు ఫీజు కట్టేటట్టు చేయాలనేది మీరు అంటే దివాలా తీసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితి ఊరుకోం. ఇలా వీళ్ళని కలిసినాం. అన్ని డిపార్ట్మెంట్లను సమన్వయం చేసేటువంటి హైయర్ ఎడ్యుకేషన్ ఎందుకు 30 తారీఖు లోపల కేసు ఫైల్ చేయమన్నా ఈ రోజు వరకు ఎందుకు చేయలేదు, ఉద్దేశమైంది చెప్పాలని మేము అడిగినాం. వెంటనే గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళాలి. మంత్రి లేడు దీనికి, ముఖ్యమంత్రి గారే మంత్రి. మరి ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి దృష్టి తీసుకెళ్ళి చేయండి. లేనట్లయితే ఒకవేళ కౌంటర్ వేయకుండా తీర్పు స్టూడెంట్స్ వైపున కట్టాలని మాత్రం వస్తే మాత్రం ఎట్టి పరిస్థితి ఊరుకోం. లక్షల మందితో దిగ్బంధం చేస్తాం. 12 దాదాపు 11 నుంచి 12,000 వరకు ఇవ్వాలి. ఈ విద్యా సంవత్సరం స్టార్ట్ అవుతుంది, మళ్ళీ యాడ్ అవుతాయి. అంటే దాదాపు 14,000 కోట్ల రూపాయలు మీరు బాకీ ఉంటే ప్రైవేట్ కాలేజీలు ఏం చెప్పాలి? ఇప్పటికే చాలామంది కాలేజీలు ఫోన్ చేస్తే సార్ మా ఉన్న ఆస్తులు అమ్ముకొని నడుపుతున్నాం, ఏం చేయాలి, ఏం లేదు అమ్ముకుని కూడా అని చెప్తా ఉన్నారు. కనుక సమ్మె చేసే కాలేజీ యజమాన్యాన్ని ఉక్కుపాదంతో అంచివేసింది, భయపెట్టిండ్రు. బిడ్డ మీరు ఇట్లా కాలేజీ సమ్మె చేస్తే మీ తోలు తీస్తాం, మీ ఏదో వంక పెట్టి కాలేజీ మొత్తం బంద్ చేస్తాం, సీజ్ చేస్తామని విజిలెన్స్లో పంపితే ఆ విజిలెన్స్ అధికారులకు భయపడి వాళ్ళు ఎవరిని చెప్పుకోలేక ఉన్నారు. కానీ మీ ఇద్దరి మధ్యలో పేద విద్యార్థులు బీసీ ఎస్సీ ఎస్టీలే కాకుండా ఓసీలో ఉన్నటువంటి నిరుపేదలు కూడా ఉన్నారు. కనుక వెంటనే మరి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలి, కౌంటర్ కూడా వేయాలని మేము డిమాండ్. లేనట్లయితే 30 తారీఖు తర్వాత వేలాది మందితో పెద్ద ఎత్తున మేము కార్యక్రమం నిర్వహిస్తాం. గ్యారెంటీగా ఎట్టి పరిస్థితిలో ఊరుకోం. ఉద్యోగాలు ఇవ్వరు, చదువుకుంటలకు చదువు చెప్పరు, తిండి పెట్టరు, రైతులకు కరెంట్ ఇవ్వరు, వీటిలో కొనుగోలు చేయరు. మా రిటైర్డ్ అయిన ఉద్యోగులకు వాళ్ళ పైసలు వాళ్ళకి వాపసు ఇయ్యరు, మా పిఆర్సీ ఇయ్యరు, మా డిఏ ఇయ్యరు, మా రిస్క్ అలవెన్స్ యాది ఇయ్యరు. ఏమిస్తారు? ఎక్కడ పోతున్న పైసలు? 2,50,000 కోట్ల అప్పు ఎక్కడ పోయింది తెచ్చిన పైసలు? ఖచ్చితంగా ఎట్టి పరిస్థితి వదులుకోం. నిన్ననే ఒక విద్యార్థి, ఒక ఆర్టీసీ ఉద్యోగి చనిపోయాడు, ఒక విద్యార్థి కూడా చనిపోయాడు. ఇక ఆర్టీసీలకు భయపడి చనిపోవడం స్టార్ట్ అయితే కుప్పకూలిపోతుంది గవర్నమెంట్ అని మరి ఇలా ఎంతో అంతో ఇచ్చి ఒప్పించారు.
కానీ స్టూడెంట్స్ను మాత్రం ఒప్పించే పరిస్థితి ఉండదు. కాలేజ్ యజమాన్యాన్ని బంధించి తెరిపించినా చాలా వరకు చాలా నష్టం జరుగుతూ ఉంది. కొంతమంది కాలేజ్ యాజమాన్యం మీ ఫీజు కడతారు కనుక మీ గ్రేస్ మార్కులు అవి కలిపేది ఉంటుంది, అవి కూడా కలపమని కూడా వేధింపులు చేస్తూ ఉన్నారు. తప్పని పరిస్థితులు వాళ్ళు కూడా. కనుక ప్రభుత్వమే మొత్తం బాధ్యత తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, చనిపోతుంటే, మానసిక ఒత్తిడికి లోనవుతుంటే చలనం లేకుండా పోయింది. ఈరోజు రాష్ట్రంలో ఫీజుల బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజ్ యాజమాన్యాలు కూడా ఉన్నటి వరకు బంద్ పెట్టడం జరిగింది. చరిత్రలో ఏ విధంగా లేనట్టు విధంగా కాలేజీ మేనేజ్మెంట్ బంద్ పెట్టడం జరిగింది. వాళ్ళు మేము మేము బిల్డింగ్ రెంట్ కట్టలేకపోతున్నాం, మేము జీతాలు ఇవ్వలేకపోతున్నాం, ఆఖరికి స్వీపర్లకు కూడా మేము జీతాలు ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి మేము తప్పని పరిస్థితిలో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని చెప్పి వాళ్ళు కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు కోర్టుకు వెళ్తే ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 30వ తారీఖు నాడు తీర్పు ఉంటే ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కౌంటర్ దాఖలాలు చేయలేదు. దీని ఉద్దేశం ఏంది అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తివేయాలి. ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే విద్యార్థి చదువుకుంటాడు, చదువుకున్న తర్వాత ఉద్యోగం అడుగుతారు, ఉద్యోగం అడిగిన తర్వాత మన కేసులు వస్తుంది. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తివేసే కుట్ర చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెండింగ్లో ఫీజుల బకాయిలు చెల్లించడంతో పాటు మాకు ఫీజుల బకాయిలతో పాటు మీరు వెంబటే మీ కోర్టులో కూడా పిటిషన్ వేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కౌంటర్ ఫైల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పేద విద్యార్థి ఏ విధంగా చదువుకుంటారు, మానసిక ఒత్తిడి లోనవుతున్నారు. ఈ 3 సంవత్సరాలుగా మీరు దేనికి ఎంత బడ్జెట్ ఇచ్చారో శ్వేతపత్రం విడుదలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గరనే విద్యాశాఖ ఉంది. ఆ విద్యాశాఖ బడ్జెట్ కేటాయించకపోతే వేరే శాఖ పరిస్థితి ఏంటని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఈరోజు రిక్షా కార్మికుడు వాళ్ళ కొరకు, లేకపోతే కూరగాయలు అమ్మే వాళ్ళ కొరకులు, లేకపోతే చిరు వ్యాపారం చేసే వాళ్ళ పిల్లలు ఏ విధంగా ఇంజనీరింగ్ చదివిస్తారు. మొన్న ఒక బిడ్డ వచ్చి అన్న నేను ఇంజనీరింగ్ పాస్ అయినా నేను ఎంఏ చేయాలనుకుంటున్నా, ఉన్నతమైన విద్య అనుకుంటే తండ్రి వచ్చి నేను రూపాయి కూడబెట్టి పెళ్లికి రాసిన పైసలు ఇప్పుడు ఉన్న సర్టిఫికేట్ లభిస్తే హైయర్ ఎడ్యుకేషన్కి ఏ విధంగా పిల్లల్ని చదివించాలని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు అంటున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మీరు అందాల పోటీలకి, మెస్సీ షోలకి, మూసి సుందరీకరణకి, గాంధీ విగ్రహాలకి, లేకపోతే కొత్త ఇన్స్టిట్యూట్ ఫ్లైట్ విమానాశ్రయాలకి, లేకపోతే పెద్ద ఫ్లైఓవర్లకు కాదు, విద్యార్థుల భవిష్యత్తు ప్రాధాన్యతగా తీసుకొని తక్షణమే పెండింగ్లో ఫీజుల బకాయిలు చెల్లించాలి. లేకపోతే పెద్ద ఎత్తున అన్ని యూనివర్సిటీ విద్యార్థులతోటి పెద్ద ఎత్తున అన్ని విద్యార్థి సంఘాలతోటి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి రాష్ట్ర ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమం చేసినామో అదే విధంగా